గుట్టలు ఏ రోడ్లో లేవు, గుట్టలు. సో డెవలప్మెంట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? చౌటుపల్ అవతల నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరం అయిపోయింది. అర్థమైందా? సో ఈ రోడ్లో అంత డిమాండ్, రెసిడెన్షియల్ జోన్ ఎక్కువ రాలేదు. రియల్ ఎస్టేట్ చేస్తుంది కాబట్టి మీకు ఒక ఐడియా గురించి చెప్తున్నాను. కరీంనగర్ హైవే తీసుకోండి, మొత్తం మిలిటరీ జోన్ వచ్చింది. మిలిటరీ జోన్ వచ్చేసి కన్జర్వేషన్ జోన్ వచ్చేసి మిలిటరీ జోన్. బయోటెక్ పార్క్ ఉందా, షామీర్పేట వరకు, అంటే 30 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు షామీర్పేట ఈ మిలిటరీ వాళ్ళు మళ్ళా బయోటెక్ పార్క్లు వచ్చేసినాయి. ఏమన్నా రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అయ్యేది షామీర్పేట అవతలనే. ఇంకా శ్రీశైలం హైవే తీసుకోండి, మొత్తం ఈ రోడ్ అంతా ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ముస్లిం ఏరియా. మన రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ? కర్మన్ ఘాటు, ఈ గాయత్రి నగర్ ఇక్కడిక్కడే, అవతలంతా ముస్లిం ఏరియా. తుక్కు కూడా దాటిన తర్వాత మొత్తం ఫ్యాబ్ సిటీ వచ్చేసి ల్యాండ్స్ అని, అండ్ మొత్తం కన్జర్వేషన్ జోన్ వచ్చేసి. కన్జర్వేషన్ జోన్ అంటే 111 జీవో ఉంది కదా, ఇప్పుడు ఎత్తేసినారు, అది పూర్తిగా ఎత్తలేదు. కన్జర్వేషన్ జోన్ మీకు కడతాల వరకు ఉంది. మీకు ఏమైనా రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అయితే కడతాల అవతలంగానే స్టార్ట్ అయ్యింది. కడతాల వరకు ఏంది, మళ్ళీ ఫార్మాసిటీ వచ్చేసి. ఫార్మాసిటీలో మొత్తం రెసిడెన్షియల్ జోన్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే అంత కంపెనీసే కదా. ఇక ఏమైనా ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా కంపెనీస్లో స్మెల్ వస్తుండే, ఇక్కడ ఉండే వాళ్ళ సంఖ్య ఉంటారో, ఏమైనా ఉండేవాళ్ళు ఉంటారో, అంత పెద్ద ప్రిఫర్ చేయరు. అదే బెంగళూరు హైవే తీసుకోండి, అది కూడా కన్జర్వేషన్ జోన్ అప్ టు కొత్తూరు. ఫ్లైట్స్ దిగాలంటే వన్ సైడ్ G+1 పర్మిషన్ ఉంటుంది. వన్ సైడ్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ బేగంపేట ఉంది, ముందు మొత్తం పెద్ద పెద్ద లైఫ్ స్టైల్ పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, వెనకేముంది ఏముండదా. అట్లా బెంగళూరు హైవేలో అప్ టు కొత్తూరు షాద్నగర్ వరకు ఏముండదు. అర్థమైనా మీకు? G+1 పర్మిషన్ ఉంటుంది. పటాన్ చెరువు తీసుకో, అప్ టు సాంగి, అంటే అప్ టు కంది ఉంది కదా, మొత్తం ఇండస్ట్రీస్. రెసిడెన్షియల్ జోన్ తక్కువ. ఆడ బోర్ వేస్తే వాటర్ అప్ టు 300, 400, 500. కలర్ మాత్రం డిఫరెంట్ డీజిల్ కలర్ వస్తుంది ఇప్పటికి కూడా. స్టిల్ నౌ ఏం డెవలప్ అయినా సంగారెడ్డి అవుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ జోన్ వరంగల్ తీసుకోండి, మీకు వరంగల్ హైవే తీసుకోండి, మీకు కంటిన్యూస్గా మీకు రెసిడెన్షియల్ జోన్. ఉప్పల్, గట్కేసర్, నారాపల్లి దాటంగానే మీకు బీబీనగర్, ఔషాపూర్ బీబీనగర్, బీబీనగర్ భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆలేరు, ట్రై సిటీస్. అప్పుడు రెసిడెన్షియల్ జోన్ అంటే ఈ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ భాగం ఎక్కువ ఉంది. అండ్ హైదరాబాద్లో 3 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. మీకు అసలు ఐడియా ఉందో లేదు ఇది? అసలు స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంది సార్ అంటారు. 3 ఐటీ హబ్స్ ఉన్నాయి. ఒకటి గచ్చిబౌలి హైటెక్ సిటీ. గచ్చిబౌలి హైటెక్ సిటీ ఎప్పుడు డెవలప్మెంట్ అయింది? అప్పుడు సేమ్ కొండలు, ఇప్పుడు హైటెక్ సిటీ ఎట్లా విజయవాడ రోడ్ ఎట్లా ఉంది అట్లా ఉండే, అక్కడ అన్ని కొండలు గుట్టలే. మెయిన్ థింగ్ అంతా ఎప్పుడైతే హైటీ హబ్ వచ్చిందో, హైటెక్ సిటీ గచ్చిబౌలి వచ్చిందో, అంతా వచ్చిందో, ఆ ఏరియా అంతా డెవలప్ లక్షల కోట్లకి వెళ్తాయి. ఇంకోటి ఇంకో స్పెషల్ ఎకనామిక్ జోన్ SEZ అంటారు దాన్ని, ఆదిబట్ల. TCS అనే కంపెనీస్ వచ్చినాయి కదా. ఇంకోటి పోచారం ఐటీ హబ్. మీకు ఆల్మోస్ట్గా ఇన్ఫోసిస్, రైజా, మైండ్ స్పేస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. అక్కడ ఉన్న జాబ్ చేసే వాళ్ళంతా రెసిడెన్షియల్ అంతా అక్కడే ఉంటారు. గచ్చిబౌలి ఎట్లా డెవలప్మెంట్ అయిందో వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, పోచారం ఐటీ హబ్ అనేది అట్లా విధంగా డెవలప్మెంట్ అవుతుంది. సో ఈ కంటిన్యూస్ వరంగల్ హైవే రెసిడెన్షియల్ జోన్ ఉంది. కస్టమర్ చెప్పడానికి ఇది ఒక మంచి పాయింట్. ఎందుకు వరంగల్ హైవే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ మెట్రోపాలిటన్ సిటీ, 4 నుంచి 5 కోట్ల జనాభా కలిగిన సిటీ. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ నగరమే తెలంగాణలో వరంగల్ స్మార్ట్ సిటీ. వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో ఉంది యాదగిరిగుట్ట కానీ, ఆలేరు కానీ, ఇట్లా పోయిన గంట, ఇట్లా పోయిన గంట. సో కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ రూట్లో. బాంబేకి పూనా ఎలా ఉందో, బెంగళూరుకి మైసూర్ ఎలా ఉందో, హైదరాబాద్కి వరంగల్ అలాంటి. కాబట్టి మీకు ఈ రోడ్ ఈ రోడ్కున్నంత ఇంపార్టెన్స్ ఏ రోడ్కి అంత లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 5,000కో, 6,000కో, 8,000కో, 10,000కో కొంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి మీకు లక్షల్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు వచ్చి ఒక 5 years 10 years తర్వాత ఇక్కడ ప్లాట్ కొనాలంటే ఇక్కడ కూడా 30,000, 40,000, 50,000 అయిపోతుంది అని చెప్పాలి. అప్పుడు కస్టమర్కి ఇన్వెస్ట్ చేసే ఆలోచన కలుగుతుంది. అర్థమైందా? ఆప్షన్ విత్ లో బడ్జెట్ తోటి
లో బడ్జెట్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ ఆప్షన్ అని చెప్పేసి కస్టమర్కి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో వరంగల్ హైవేకి ఈ హెచ్ఎండి లేఅవుట్ ఏదో ఉందో ఈ హెచ్ఎండి ప్లాన్ అంటే ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సార్, నాకు ఎందుకు బిజినెస్ కావట్లేదు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈ హైవే ఉంది, ఇప్పుడు నా దగ్గర కస్టమర్ని కూర్చోబెట్టండి, ఏం డౌట్ అడిగినా కూడా ఎట్లా అంటే ఎట్లొచ్చింది నాకేమైనా నేను పిహెచ్డి చేసిన అన్ని తిరిగిన, అన్ని రోడ్లు తిరిగినా నేను వెంచర్లు, ఇదంతా ప్రాక్టికల్. ఇది ఎట్లా జనాభా డెవలప్మెంట్ అవుతుంది, ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది, డే బై డే హైదరాబాద్ ఎలా పెరిగిపోతుంది, అది మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కస్టమర్ ఆటోమేటిక్లీ మనకు కన్విన్స్ అవుతారు, మనకు హ్యాండ్ బెండ్ ఓవర్ అయిపోతుంది. మీకే తెలియదు, కస్టమర్ క్వశ్చన్ అడుగును, అవునా సార్ నమస్తే సార్ ఫోన్ చేస్తాను సార్ ఇది నేను ఇట్లా అడుగుతుంది సార్, ఏమంటారు కస్టమర్ దగ్గర ఇంప్రెషన్ ఉంటుందా? మీకు సబ్జెక్ట్ రావాలంటే మీ అంతటా మీరే ఓన్ స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా మీకు దీని మీద ఒక అవగాహన వస్తే 100% మీకు సక్సెస్ అవుతుంది. ఫస్ట్ హై ఉంది, తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఉంది. దానికి ఈ రింగ్ రోడ్స్ ఎట్లా ఫామ్ అయినాయి, మనం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, నేను ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాను, మీరు ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. మేమేం స్టోరీ క్రియేట్ చేసాం, 80లో 10 కిలోమీటర్స్ ఉంది సార్ హైదరాబాద్, అప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఫామ్ అయింది, అప్పుడు రేడియస్ ఏమైంది, మళ్ళీ 2000 వచ్చేసరికి హెచ్ఎండి అయింది. హెచ్ఎండి వచ్చిన తర్వాత ఈ రింగ్ రోడ్ సరిపోవట్లేదని మన అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోయాము, అప్పుడు వచ్చేసి 30 కిలోమీటర్స్ రేడియస్ పెరిగింది. ఇప్పుడు 2010 వచ్చేసరికి 50 పెరిగింది, 2020 నుంచి 30 వచ్చేసరికి 60-70 పెరిగిపోతుంది. హైదరాబాద్ వరంగల్ కలిసిపోతుంది, ఇదంతా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ అయిపోతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ అవుతుంది. హైదరాబాద్ వరంగల్ అన్ని కలిసిపోతుంది కాబట్టి మీకు ఇదంతా సిటీతో కూడుకున్నది. బాంబే ఉంది, మెయిన్ ఫ్రమ్ సిటీ సెంటర్ వీటి జంక్షన్ నుంచి తీసుకుంటే బాంబే పూనా ఆల్రెడీ కలిసిపోయింది. అండ్ బాంబేకి వేరే మెట్రోపాలిటన్ సిటీస్కి బాంబే, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ కంపేర్ సిటీస్ తీసుకుంటే మీరు ఎక్కడ ల్యాండ్ కొన్నా కస్టమర్కి ఒకటే లాజిక్ పాయింట్ చెప్పాలి, మీరు ఎక్కడ కొన్నా స్క్వేర్ యార్డ్లో కొంటారు, ఎస్ఎఫ్టీలో కొంటారు. మీకు ఏ సిటీస్ అని తీసుకో, బాంబే తీసుకో, బెంగళూరు తీసుకో, కలకత్తా తీసుకో, ఢిల్లీ తీసుకో, ఎక్కడ ఎస్ఎఫ్టీలో అమ్ముతారు అక్కడ ల్యాండ్స్. కానీ హైదరాబాద్లో, తెలంగాణలో స్క్వేర్ యార్డ్, 1 స్క్వేర్ యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ఫీట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6,500 రూపాయలు టెంపుల్ సిటీ గ్రాండ్ అమ్ముతున్నారు, ఓకే, 6,500 డివైడెడ్ బై 9 ఎంత అవుతుంది, 722 రూపాయలు ఎస్ఎఫ్టీ. బెంగళూరులో మీరు ప్లాట్ కొనాలని వెంచర్, నేను వెళ్ళి చూసిన బెంగళూరు కానీ బాంబే కానీ అక్కడ వెంచర్స్కి వెళ్తే ఎస్ఎఫ్టీ 8,000 9,000 ఎస్ఎఫ్టీ అంటే 8,000 రూపాయలు ఎస్ఎఫ్టీ ఇంటూ 9, 8,000 ఇంటూ 9, 72,000 రూపాయల గజం. బెంగళూరు మెయిన్ సిటీ నుంచి దేవనహల్లి ఆల్మోస్ట్గా 70 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ, అక్కడ 72,000 గజం అయింది. సో ఇప్పుడు మనం అమ్మిన హైదరాబాదు ఆ విధంగా ఎక్స్పాన్షన్ అవుతుంది. 50 నుంచి 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఆలేరులో మనకి 50,000 కాదా రేపు ఒక 10 ఇయర్స్లో, అదే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్. ఇంకోటి కంపారిటివ్లీ బాంబే, బెంగళూరు, కలకత్తా. బాంబే వన్ సైడ్ గ్రోత్, ఒక సైడ్ సముద్రం, ఒక సైడే సిటీ. కలకత్తా వన్ సైడ్ గ్రోత్, ఒక సైడ్ సముద్రం, ఒక సైడే గ్రోత్. మద్రాస్ వన్ సైడ్ గ్రోత్. కాబట్టి బాంబే, హైదరాబాద్ చుట్టూ గ్రోత్. కానీ ఎక్కడ గ్రోత్ అవుతుంది, రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది తొందరగా ప్యాకప్ అవుతాయి, తొందరగా రిటర్న్స్ వస్తాయి. వేరే రోడ్స్లో రెసిడెన్షియల్ ఏరియా అంతగా లేదు, మీరు సిటీకి అప్పటికి 60-70 కిలోమీటర్ల దూరం అయిపోతారు, అప్పటికి మీకు డెవలప్మెంట్ అంత స్పీడ్గా రాదు, మధ్యలో అంతా గ్యాప్ ఉంటుంది. కాబట్టి మీ రేట్స్ అంత స్పీడ్గా పెరగవు. లాజిక్ పాయింట్స్ అనేది కస్టమర్కి కొడితే అప్పుడు మీరు ఈజీగా కన్విన్స్ అవుతారు. మీ కస్టమర్లు కన్విన్స్ కాలేదు, నా దగ్గర పట్టుకోనండి, నేను కన్విన్స్ చేస్తాను కస్టమర్స్. అది మనం కస్టమర్ దగ్గర పోతే కదా సార్ వాళ్ళు వచ్చేది అని మీరు అంటారు, అంతే కదా. సో కస్టమర్ దగ్గర పోవాలనే నేను మీటింగ్ పెడుతున్నాను. సో చాలా మందికి ఐడియా లేదు.